అందరికీ నమస్కారం అండి. హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు పర్యావరణ ప్రేమికుడిగా ఉమెన్స్ డే సందర్భంగా ఒక డైనమిక్ యంగ్ లేడీ గురించి చెప్తాను. ఏంటి ఆ డైనమిక్, ఏంటి ఆ గ్రేటెస్ట్ థింగ్ అంటే అది 1997 కాలిఫోర్నియాలో ఒక అటవీని నిర్మూలన చేస్తుందన్నమాట, డిఫారెస్టేషన్ అన్నమాట. అదే టైంలో ఒక పర్యావరణ ప్రేమికురాలు ప్రొటెస్ట్ చేసింది ఒక కంపెనీ ఎదురుగా. ల్యాంబర్గ్ అనే కంపెనీకి ఆపోజిట్గా ఈ చెట్లను నరకడానికి వీల్లేదు, 1500 పైన చెట్లు ఉన్నాయి, అందులో ఒక చెట్టు 1000 సంవత్సరాల గల హిస్టరీ ఉన్న చెట్టుని నరకడానికి వీల్లేదని అక్కడ నిరసన వ్యక్తం చేసింది. ఏ విధంగా నిరసన వ్యక్తం చేసిందంటే ఆ చెట్టు 150 అడుగుల పైన ఎక్కి అక్కడే ఒక టెంట్ను ఏర్పరచుకొని రోజు తన ఫ్రెండ్స్ ద్వారా ఫుడ్ తెప్పించుకొని అక్కడే నిరసన వ్యక్తం చేసింది. ఈ కంపెనీ వాళ్ళు కూడా ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఎంతో బుజ్జగించారు, అయినా లొంగలేదు. చివరికి ఒక హెలికాప్టర్ వచ్చి పైనుంచి తనని పికప్ చేసి తర్వాత తీసుకెళ్ళి ఆ అడవి మొత్తం నరకాలని ప్రయత్నించిన ఆ అమ్మాయి దానికి కూడా లొంగలేదు. ఆ అమ్మాయి కంటిన్యూ అదే టెంట్లో చలికి, వానకి, ఎండకి, ఈదురుగాలికి అట్లాగే తట్టుకొని ఏకంగా 1 కాదు 2 రోజులు కాదండి, ఏకంగా 738 రోజులు అదే టెంట్లో నివసిస్తూ ఆ ప్రొటెస్ట్గా అట్లాగే నించొని ఆ కంపెనీ వాళ్ళు ఆ ఒప్పందం రద్దు చేసేంత వరకు మంకుపట్టు పట్టి సాధించిందండి పర్యావరణ ప్రేమికురాలు జూలియట్ బటర్ఫ్లై. అలాంటి వాళ్ళని ఈరోజు మనం తలుచుకోవటం ఇది గ్రేటెస్ట్ థింగ్. ఇటు మీ రంజిత్, జై హింద్, వందే మాతరం.